కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి సుపుత్రునిపై గత వారం రోజుల క్రింద 8వ తారీఖున పోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కేవలం ఒక కేంద్ర మంత్రి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఈ యొక్క కేసుని ప్రలోభ పెడతా ఉన్నారు, నీరు గారుస్తూ ఉన్నారు. ఇది నిదర్శనంగా అందరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదే అగర్ సామాన్య ప్రజలు అయి ఉంటే ఈ పార్టీకి తీసుకెళ్లి లోపల పెట్టి కేసు బుక్ చేసి జైలు కూడా పంపించేవారు. కానీ ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆయన పిలిచి విచారించలేదు. విచారణకు నోటీస్ ఇస్తే 2 రోజుల తర్వాత వస్తా అని ఎస్కేప్ కావడం జరిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే నువ్వు విచారణకి భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. నువ్వు ఒక కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అప్పీల్ చేసినావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. నువ్వు తప్పు చేయనప్పుడు ఒక కేంద్ర మంత్రి సుపుత్రుడు అయి నువ్వు విచారణకు ఎందుకు భయపడుతున్నట్టు ఇక్కడ నువ్వు సమాధానం చెప్పాలి. ఇక్కడే క్లారిఫై తెలిసిపోతా ఉంది. మీరు ఫస్ట్ అపియర్ అయిన తర్వాత ఆధారం కూడా సబ్మిట్ చేయొచ్చు కదా. మీరు అపియర్ అవ్వచ్చు కదా. మీ దగ్గర ఉన్నది అంటే ఉంటాయి కదా. మీ ఆధారాలు తీసుకురావడానికి ఏంది అంటే ఆధారాలు క్రియేట్ చేస్తారా? ఏ ద్వారా క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. ఆధారాలు లేకపోవడం ఏంటి? మీరు ఉన్నదేదో స్టేట్మెంట్ మీరు రికవర్ చేయొచ్చు. మీరు రావాలి కదా, స్పందించాలి కదా. బండి సంజయ్ మాట్లాడుతూ నా కొడుకు నాకు మాట ఇచ్చినాడు, నేను నిర్దోషిగా బయటకు వస్తాను నాన్న అని చెప్పేసి చెప్పినట్టు నాకు అంటున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ నా సుపుత్రుడు నాకు మాట ఇచ్చిండు అని అంటున్నాడు. బండి సంజయ్ గారు ఈ యొక్క మైనర్ బాలిక విచారణ నిష్పక్షపాతంగా న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు వెంటనే రాజీనామా చేసి ఆయన సుపుత్రుడిని పోలీసులకు అప్పచెప్పినట్టయితే తప్పకుండా ఈ కేసులో ఒక మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని కోరుతాను. ఇంకో మైనర్ బాలిక మేజర్ అనేది పోలీసు వాళ్ళకి తెలియదు అమ్మ. ఈ రోజులో పోలీసు వాళ్ళు పోక్సో కేసు చట్టం కింద బుక్ చేసారంటే వాళ్ళు ఏజ్ ప్రూఫ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అవన్నీ చూసిన తర్వాతనే బుక్ చేస్తారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత చేస్తారు. ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ దీనికి ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత ఈ కేసులో మైనర్కి మేజర్కి తేడా తెలియకుండా ఉంటుందా? ఏ కానిస్టేబుల్ ఎస్ఐఓ సిఏఓ కాదు కదా, ఏసీపీ డీసీపీ లెవెల్ అధికారులు చూస్తూ ఉన్నారు. ఒక కమిషనర్ లెవెల్ అధికారి ఎంటర్ అయ్యారు. కమిషనర్ సివి ఆనంద్ గారు ఎంటర్ అయ్యారు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు మీద మైనర్ మేజర్ తెలియకుండా పోక్సో కేసు అయితే బుక్ చేయరు కదా. తర్వాత డీసీపీ గారు వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని విచారించిన తర్వాత మళ్ళీ కేసు సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. చేసినప్పుడన్నా మైనరా మేజరా చూస్తారు కదా. మరి ఈ అబ్బాయి మరి భగీరథ ఎందుకు విచారణకు హాజరవ్వట్లేదు? ఎందుకు విచారణ అవ్వట్లేదు? ఇది కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే. ఇది ఆర్ఎస్ బ్రదర్ బంధం బయటపడింది. ఏ విధంగా బయటపడ్డది అంటే కేసుని పక్కదారి పట్టేయడానికి హనీ ట్రాప్ కేసును ఇంకేదో సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అందు గురించి వీళ్ళు టైం తీసుకుంటా ఉన్నారు. ఒక కేసు బుక్ అయినప్పుడు నా కేసు నేను నిర్దోషి అని చెప్పి ముందు కూర్చొని నీవున్న ఆధారం సమర్పించి ఇంకో 2 రోజుల తర్వాత ఆధారం సమర్పించాల్సింది. ఎవరొద్దంటారు? నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు పోతావు? నువ్వు ఒక నా సామాన్యుడు కాదు కదా. నువ్వు ఒక కేంద్ర మంత్రి కొడుకు నుండి నీకు టైం ఇవ్వరా పోలీసులు? నువ్వు నిర్దోషం తేల్చినప్పుడు నువ్వు నిలబడిన తర్వాత నువ్వు అపియర్ అవ్వాల్సింది పోలీసుల ముందు. అపియర్ అయిన తర్వాత చేయాల్సింది. ఇది కేవలం ఒక కేంద్ర మంత్రి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ బంధం బయటపడింది. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే సంజయ్ గారు. వీళ్ళ బంధపడింది. మా యొక్క డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, కాంగ్రెస్ బీజేపీ ఇది ఒక ఫెవికాల్ బంధం లాంటిది, ఒకరోజు లేకపోతే ఒకరోజు బయటపడుతుందని చెప్పింది. అది ఈ రోజు వచ్చింది. ఈరోజు బంధం బయటపడింది. ఈరోజు పూర్తిగా బండి సంజయ్ గారు బండి భగీరథను కాపాడడంలో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నదండి. ఏ మాత్రం సందేహం లేదు. పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేది. సో నిన్న ఇటీవలే ఒక రాజకీయ పార్టీని ప్రకటించిన ఒక లేడీ లీడర్ మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్పేసి ఆరోపించినారు. ఆమెకు కూడా నేను చెప్తా ఉన్నాను, అక్క కూడా ఆమెకు ఓన్లీ బీఆర్ఎస్ అగేన్స్ట్ మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ అగేన్స్ట్ ఒక న్యాయం, ఒక మైనర్ బాలికి న్యాయం చేయాల్సింది పోయి ఒక నేరస్తునికి వైపు మాట్లాడుతున్నారంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. నేను ఒక రాష్ట్ర ప్రజలకి తల్లి లాంటి నీ తండ్రి లాంటి, నువ్వు తల్లి తండ్రి అన్నావు కదమ్మా. నువ్వు తల్లి తండ్రి అంటే మరి నువ్వు ఈ విధంగా మన కుటుంబంలో జరుగుతున్న ఈ విధంగానే ఉంటావా? ఆమె ఏమంటుందంటే మీరు ఇట్లా బీఆర్ఎస్ చేయడం వల్లనే ఇప్పుడు బీజేపీ సంబంధించిన సోషల్ మీడియా కానీ ఆమె ఫోటోలు మైనర్ బాలిక ఫోటోలు రివీల్ చేయబడుతుందని. ఆమె ఇంకో విషయం కూడా చెప్పింది, అమ్మాయి మైనర్ ఉండొచ్చు కదా అని. ఇప్పుడు పోలీసు వాళ్ళకి మైనర్ మేజర్ కూడా తేడా తెలియకుండా పోక్సో కేసు ఎలా బుక్ చేస్తారు? సింపుల్ లాజిక్.
ఇక్కడే తేలిపోతా ఉంది. కాదు ఫోటోలు రివీల్ కావడానికి బీఆర్ఎస్ కారణం అంటే ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడ కూడా రివీల్ చేయలేదు. మీడియా రిలీజ్ చేసింది. అది మీడియా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి రిలీజ్ అయింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఒక ఒక మైనర్ బాలిక వైపు పోరాటానికి మద్దతు తెలిపిన తప్ప అట్లాంటిది ఏం చేయలేదు. మేము బండి సంజయ్ గారు ఫైనల్గా మేము డిమాండ్ చేసేది సంజయ్ గారు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన సుపుత్రుని పోలీసులకు అప్పచెప్పి ఒక మైనర్ బాలిక ఫోక్సో కేసు చట్టంలో సహకరించి పోలీసులకు అప్పగించినట్లయితే మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. బండి భగీరథకు రేపేళ్ళుండో మళ్ళీ కేసు అది బెయిల్ వస్తే బీఆర్ఎస్ పార్టీ తిరస్కరిస్తుంది. ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు బండి భగీరథకు టైం పాస్ చేసేదే దాని గురించి బెయిల్ గురించి. ఎందుకంటే అన్స్పెక్టర్ బెయిల్ వేస్తారు కాబట్టి 2 రోజులు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి పెట్టి కూర్చున్నారు. స్విచ్ ఆఫ్ చేసే అవసరం ఏముంటుంది? ఒక నిర్దోషే కదా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఒక నిర్దోషి ఉంటేనే కదా నువ్వు పోలీసులకు దొరకకుండా తిరుగుతారు. నువ్వు అక్కడనే తేలిపోతా ఉంది నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి. నువ్వు తప్పు చేసినావు కాబట్టి అన్స్పెక్టర్ బెయిల్ అడుగుతా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మాకు ఈ మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు సోదరి మనందరూ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మన యొక్క కుటుంబ సభ్యురాలుగా భావించి ప్రతి మహిళ కూడా ఈ యొక్క మైనర్ బాలికకు న్యాయం జరిగేంత పోరాడాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ మైనర్ బాలిక తరఫున మా యొక్క బీఆర్ఎస్ పార్టీ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఓకే.